మనం వెళ్తుంది తాతగారి దగ్గరికే కదా, దానికి ముగ్గురైతే ఏంటి? పదండి వెళ్దాం. అది నేను చెప్పేది విను, నా మాట వినరా. అమ్మా, మళ్ళీ నేను అమెరికాకి వెళ్ళిపోతాను కదా, ఆ సమయంలో తాతగారి దగ్గరికి వెళ్ళి రావడానికి కుదరకపోవచ్చు. నేను మీతోనే వస్తాను. అది కాదు నాన్న. వసుంధర, వాడు మీతో వస్తే మీకేంటి అభ్యంతరం? మా నాన్నగారితో మీరిద్దరూ ఏదైనా రహస్యం మాట్లాడడానికి వెళ్తున్నారా ఏంటి? అబే, అలాంటిదేమీ లేదండి. మరి ఇంకే, ముగ్గురు వెళ్ళండి. అమ్మా పద పద, శుభ పద. బాయ్ డాడీ. బాయ్ నాన్న. కళ్యాణ్ చెప్పరా. ఓకే ఓకే ఓకే, ఐ విల్ బి దేర్ విత్ ఇన్ 10 minutes. ఓకే. అమ్మా, నాకు వేరే పని ఉంది, మీరు వెళ్ళరండి. ఆదిత్య బ్రతకటానికి వీల్లేదు. ఆదిత్యను బ్రతికించుకోవటానికి శుభ చేసే ఏ ప్రయత్నాలు కూడా సఫలం కాకూడదు. ఆ భగవంతుడు చాలా గొప్పవాడమ్మా, సమయానికి రక్షించాడు. ఏం జరిగినా మన మంచికి. నువ్వు టెన్షన్ పడకు శుభ, తాతయ్య గారి దగ్గరికి వెళ్తున్నాను. చెప్పు వసుంధర. ఏమిటి, శుభకి ఆ రకంగా కలొచ్చిందా? అవును మావయ్య గారు. శుభ మాట చెప్పి తనకొచ్చిన ప్రతి కళ నిజమవుతుందని చెప్పిన దగ్గర నుంచి నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. పాపం శుభ పరిస్థితి కూడా అది. అంతే కదమ్మా. అవునమ్మా శుభ, నీకు ఆ కళ ఏ సమయంలో వచ్చింది? తెల్లవారుజామున 3:30 నుండి 4 గంటల లోపు. ఆ సమయంలో నీకు అలాంటి కళ వచ్చిందంటే అది ప్రమాద సూచికే. వసుంధర, నువ్వు ఆదిత్య గురించి శుభ కలగన్నదని చెప్పకముందే ఆదిత్యకి ప్రాణగండ ఉందని నాకు తెలుసమ్మా. అసలు ఈ గుండెలు చేత్తో పట్టుకొని మేమొస్తే ఇప్పుడు మీరు గుండెలు జారిపోయే విషయం చెప్తున్నారేంటి మావయ్య గారు? అంటే మన ఆదిత్య ఆ విధాత రాత బలంగా ఉన్నప్పుడు మానవ మాతృలో మనమేం చేయగలవమ్మా? అదేమిటి మావయ్య గారు? సతీ సావిత్రి విధిరాతని ఎదిరించి యమధర్మరాజుతో పోరాడి తన భర్తని ప్రాణాలతో రక్షించుకోలేదు. కాబట్టి మన ఆదిత్యను కాపాడుకోవడానికి మీరే ఏదో ఒక మార్గం ఆలోచించండి. నా మాంగళ్యం నిలబెట్టుకునే మార్గం చెప్పండి. అమ్మా శుభ, మానవ ప్రయత్నం చేయడంలో తప్పులేదు. నువ్వు నేను చెప్పినప్పుడు మంచి ముహూర్తంలో సుమంగళి వ్రతం ప్రారంభించు. ఆ వ్రతం 42 రోజులు నిష్ఠగా చేయాలి. అలా చేస్తే సమస్త దేవతల ఆశీర్వాదం, అభయం నీకు లభించి ఆదిత్యని గండ నుంచి తప్పించే అవకాశం నీకు లభిస్తుందమ్మా. అలాగే తాతగారు. ఇందుక వాడిని ఈ కడుపును 9 నెలలు మోసి కన్నది. నా కడుపును పుట్టడమే వాడు చేసుకున్న పాపమా? వాడికి తల్లినే. వాడి గురించి ఇలాంటి వార్త వినాల్సి రావడం నేను చేసుకున్న పాపమా? అయ్యో ఆదిత్య, ఏమిట్రా?